ఒకరోజు ఒక అమ్మాయి మాటల మధ్యలో తన బామ్మతో అడుగుతుంది, బామ్మ, అబ్బాయిలు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు, కానీ అమ్మాయిలకే ఎందుకు అక్కడికి వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఇంటికి త్వరగా వచ్చేయి అని చెబుతుంటారు. అబ్బాయిలకెందుకు ఉండవు ఈ పరిమితులు, కేవలం అమ్మాయిలకే ఎందుకు? బామ్మ చెబుతుంది, బిడ్డ, నీ సందేహాన్ని నేను తీరుస్తాను, కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని ఇలా అడుగుతుంది. ఒకవేళ నేను నీకు కొంత ఇనుముని ఇస్తే ఏం చేస్తావు? తీసుకెళ్లి మన ఇంటి లాకర్లో పెడతావా అని అమ్మాయి జవాబిస్తుంది. బామ్మ, ఇనుమే కదా, లాకర్ ఎందుకు పెట్టడం, బయట ఎక్కడ పెట్టినా సరిపోతుంది కదా. బామ్మ అడుగుతుంది, మరి నీ చేతికి ఒక రత్నాన్ని ఇస్తే ఏం చేస్తావు? దానిని కూడా అజాగ్రత్తగా పారవేస్తావా అని అమ్మాయి జవాబిస్తుంది. బామ్మ, దానిని బయట పెడితే దొంగలెవరైనా ఎత్తుకుపోరు, పైగా దానిపై చిన్న గీత పడినా దాని విలువ ఎంతో తగ్గిపోతుంది కదా, దాని విషయంలో అజాగ్రత్తగా ఎందుకు ఉంటాను అని బామ్మ జవాబిస్తుంది. మరి ఇదే కదా పెద్దలు కూడా చేసేది. అబ్బాయిలను ఇనుముతో పోల్చవచ్చు, అమ్మాయిలను రత్నాలతో పోల్చవచ్చు. ఇనుముకు ఎంత పెద్ద గీత వచ్చినా దానికి వచ్చే నష్టమేమీ ఉండదు, కానీ రత్నానికి ఒక చిన్న గీత వచ్చినా దానికి ఉన్న ఎంతో విలువను కోల్పోతుంది. అటువంటప్పుడు నీ తల్లిదండ్రులు నీ విలువను